రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ను జిల్లా ఎస్పీ రాహుల్ హెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు. యువత మత పదార్థాలకు బానిస కాకుండా నైపుణ్యాన్ని పెంచుకుని సమాజంలో ఎదగాలని ఎస్పీ సూచించారు. రుద్రంగి మండలానికి సంబంధించి మానవులకు సంబంధించినటువంటి ఇప్పుడు మనాల అంటే నేను స్టార్టింగ్ నుండి కొంచెం రెగ్యులర్ గా విజిట్ చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం దగ్గరగా ఉంది ఇది గురు నాకు. రీసెంట్ గా కూడా వచ్చి మనం ఇక్కడ మెడికల్ క్యాంప్, అది కాకుండా కొన్ని వాలీబాల్ కిట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు స్పోర్ట్స్ మీట్ పెట్టాలి ఇక్కడ, జస్ట్ ఒక్కటే ఉద్దేశం, దట్ మన యూత్ పిల్లలు గాంజాయి లాంటి మత్తు పదార్థంతో దూరం ఉండాలి. ఎందుకంటే ఒక్కసారి గాంజాయి అలవాటు అయితే మొత్తం ఫ్యూచర్ ఖరాబ్ అవుతుంది. అదే ఉద్దేశంలో ఇంకా కమ్యూనిటీ పోలీసింగ్లో పోలీస్ మీకోసం పని చేస్తుంది, మీకోసం పోలీస్ వాళ్ళు ఉన్నారు. మీకు ఏమైనా బాధ ఉంటే పోలీస్ వాళ్ళకి ఈజీగా చెప్పగలవచ్చు. మీరు ఆ పాత టైం లాగా దట్ పోలీసు అంటే పారిపోవడం, ఈ ఊరులో కూడా అట్లయినా ఇష్యూ ఉండొచ్చు. అంటే 20 సంవత్సరం కింద పోలీస్ వాళ్ళు వచ్చినప్పుడు అందరు ఊరు వాళ్ళు పారిపోయి ఎక్కడైనా అట్లే ఉండొచ్చు. బట్ వచ్చి కమ్యూనిటీ పోలీసింగ్, మనం మీకోసం ఉన్నాము, ఏమైనా చిన్న చిన్న బాధ ఉంటే అది సాల్వ్ చేస్తున్నాము, మీరు మన దగ్గర తీసుకొస్తే అది కూడా నమస్కారం సందర్భంగా తెలియజేస్తూ, పోలీస్ శాఖ శాంతి భద్రతలను సమర్థవంతంగా సమన్వయం చేస్తూ సమాజంలో అందరినీ సన్మార్గంలో నడిపించడానికి ప్రభుత్వానికి కీలకమైనటువంటి పాత్రలో అసలు పోలీస్ శాఖకు దసరన్న సెలవు లేదు, దీపావళిన సెలవు లేకుండా ప్రజల మధ్యలో ఉండేటువంటి, ప్రజలకు సంబంధించి ఏ ఇబ్బంది వచ్చినా ముందుగా ఫోన్ చేస్తే వచ్చేది పోలీస్ అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. గతంలో ఉండేటువంటి పరిస్థితులకు ఈ పరిస్థితులకు భిన్నమైనటువంటి కార్యక్రమం. అంటే ప్రజలకు పోలీస్ శాఖ చేరువ కావాలని ఫ్రెండ్లీ పోలీస్ అనేటువంటి నినాదంతో కూడా చిన్నప్పుడు పిల్లలు ఏడుస్తున్నప్పుడు అబ్బో పోలీసు వస్తుందని చెప్పంటే కూడా ఏడుపు ఆపేటువంటి పరిస్థితి. అంటే పోలీసు అంటే అంతా ఒక రకంగా భయము, గౌరవం, రెండు రకాలు కూడా. ఆ విధంగా మన సంస్కృతిలో పోలీస్ శాఖకు ఉన్నటువంటి భయం కావచ్చు, గౌరవం కావచ్చు ఉన్నటువంటి సందర్భంలో మరి ఇటీవల రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీగా అఖిల్ మహాజన్ గారు అనేక సామాజిక రూపమాపనలు కానీ